ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ సీట్స్కి స్క్రీన్స్ లేవు. వాళ్ళ వైఫైకి మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ అయితే మూవీస్, మ్యూజిక్ బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫ్రీ బ్రౌజింగ్. కానీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యలేదండి. ఇది ఓన్లీ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కనెక్టెడ్. లగ్ స్పేస్ కూడా బాగుంది, అంటే ఈ ఫ్లైట్కి కంపేర్గా చూస్తే ఎక్కువే. పవర్ పాయింట్ ఇచ్చాడు, కానీ ఇద్దరికి కలిపి ఒకటే కామన్, కొనుక్కోకుండా వాడుకోవాలి. స్నాక్స్ చదివి పూర్తయింది. వీడియో చూసేది కదా, ఫుల్ షేకింగ్. అసలు ఎంత టర్బులెన్స్ ఉందంటే భయంకరమైన టర్బులెన్స్. హోస్టల్లో టేకాఫ్ టైంలో అయితే విండోలోంచి హ్యూమన్ ఐస్కే అసలు విజిబిలిటీ లేదు. అది ఆ పైలట్ ఎలా చూశాడో, ఎలా టేకాఫ్ చేశాడో నాకైతే తెలియదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు కాస్త క్లియర్ అయింది బయట అట్మాస్ఫియర్. కానీ ఇవాళ ఫోర్కాస్ట్ ఏంటంటే చికాగో ల్యాండింగ్ టైంలో స్నో స్టార్మ్ ఫోర్కాస్ట్. ఎలా ఉంటుందో తెలీదు. యాక్చువల్గా బోర్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్లైట్ కెప్టెన్ బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చి అనౌన్స్ చేశాడు, షూలో వెళ్ళే వాళ్ళంటే ఇక్కడే వెళ్ళిపోండి, టర్బులెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళడానికి ఉండదు అని చెప్పి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఈ టైప్ అనౌన్స్మెంట్ నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇలాగ. నిజంగానే ఎంత టర్బులెన్స్ అంటే ఇప్పుడు కొద్దిగా ఆగింది. ఎంతసేపు కూడా బెగపట్టు కూర్చున్నాం. అంత టర్బులెన్స్ ఫ్లైట్లో. ఎవరిని అలౌ చేయలేదు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా. ఇంకో పావు గంటలో తీసుకోబోతున్నాం చికాగో.